కళ్ళు లేని ఆ, వాళ్ళు ఒకటి ఆ, నలుగురు బ్లైండ్ పర్సన్స్ ఒక టాపిక్ ని డిస్కస్ చేస్తున్నారండి. ఆ డిస్కషన్ ఏమంటే, అరే ఏనుగు అనేది ఆ, ఎలా ఉంటది అని ఒక వ్యక్తి క్వశ్చన్ రైజ్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం చెప్తున్నారండి. ఈ సమాధానం చెప్పడం కరెక్ట్ కదా. ఒక ఏనుగు దగ్గరికి మనం డైరెక్ట్ గా వెళ్దామని చెప్పేసి ఆ పక్కన ఒక ఏనుగు ఉంటే ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఒక పర్సన్ ఆ ఏనుగు కాలు పట్టుకుంటాడండి. ఏనుగు కాలు పట్టుకుని, అరే ఏనుగు అనేది పెద్ద స్తంభంలా ఉంటదిరా ఇది, ఎందుకంటే అంత లా ఉంది, అంత స్ట్రాంగ్ గా ఉంది, ఏనుగు అనేది స్తంభం లెక్కన ఉంటది అని చెప్పేసి ఒక బ్లైండ్ పర్సన్ చెప్తున్నాడండి. ఇంకో పర్సన్ అనేది ఏనుగు తోక పట్టుకొని, అరే ఏనుగు అనేది తాడులా ఉంటది, నేను నేను ఆల్రెడీ పట్టుకున్నానని చెప్పేసి ఇంకో పర్సన్ చెప్తున్నాడు. ఇంకో పర్సన్ ఏం చెప్తున్నాడంటే ఆ ఏనుగు తొండం పట్టుకొని, "అరే, ఏనుగు అనేది ఒక పెద్ద చెట్టులా ఉంటది, ఇది నాకు క్లారిటీ వచ్చిందని చెప్పి ఒక పర్సన్ చెప్తున్నాడు. ఈ నాలుగో పర్సన్ ఏం చెప్తున్నాడంటే ఏనుగుని గట్టిగా నడుము పట్టుకొని, ఆ ఏనుగు అనేది పెద్ద కొండలా ఉంటది, ఎందుకంటే నేను పట్టుకున్నానని చెప్తున్నాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా, ఎందుకంటే వాళ్ళు నలుగురు బ్లైండ్ పర్సన్స్. ఏనుగు ఎలా ఉంటది అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా వివరించడం అనేది జరుగుతున్నదండి. ఈరోజు ఈ బిజినెస్ లో కూడా వెస్టీజ్ అంటే తెలియని వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారండి మార్కెట్లో. ఇప్పుడు ఫస్ట్ ఒక వ్యక్తి ఏనుగు కాలు పట్టుకుని స్తంభం అని చెప్పాడు. అదే మార్కెట్లోకి వెళ్ళినాక వెస్టీజ్ గురించి ఒక వ్యక్తి ఏం చెప్తాడు, అందులో ప్రొడక్ట్స్ ఉంటాయి, ప్రొడక్ట్ నమ్మాలరా అని చెప్పి ఒక వ్యక్తి చెప్తాడు. నెక్స్ట్ ఒక వ్యక్తి ఏనుగు తోక పట్టుకొని తాడని చెప్పాడండి. మరి మార్కెట్లోకి ఇంకో మరికొంతమంది ఏం చెప్తారు, లేదురా వెస్టేజ్లో జనాలు చేర్పించాలి, ఇది మన వల్ల కాదని చెప్తాడండి. మరొక పర్సన్ ఏం చెప్తాడు, ఏనుగు తొండం పట్టుకొని ఏనుగు చెట్టులా ఉందని చెప్తాడు. మరో పర్సన్ అక్కడ మార్కెట్లోకి వెళ్ళాక ఏం చెప్తాడు, ఇది చైన్ లింక్ ఏమో, ఆ చైన్ లింక్ చేయాలని చెప్పేసి మరో పర్సన్ చెప్తాడండి. మరో పర్సన్ ఏం చెప్తాడు, ఏనుగు నడుము పట్టుకొని ఇది కొండ అని చెప్తాడు. అదే మార్కెట్లోకి జనాలు ఇంకోలాగా ఎలా డిస్కస్ చేస్తారంటే, ఇందులో జనాలు వచ్చేవాళ్ళు మోసపోతారు, ఆ, ఉండేవాళ్ళు కూడా మోసపోతారు, ఇది మోసం చేసే బిజినెస్, ఇది ఫ్రాడ్, ఇది స్కామ్, ఇది రకరకాలుగా చెప్పడం అనేది జరుగుతుందండి ఈరోజు మార్కెట్లో. అది ఎందుకు అంటే ఈరోజు బ్లైండ్ పర్సన్స్ కి ఏనుగు ఎలా ఉంటుందో తెలియదు కనుక రకరకాలుగా వీళ్ళు ఏనుగుల గురించి వివరించడం జరిగింది. ఈరోజు మార్కెట్లో ఉన్న జనాలకు కూడా వెస్టీజ్ బిజినెస్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఎలా ఉంటుందో తెలియదు కనుక ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారండి. అయితే ఈ బ్లైండ్ పర్సన్స్ నలుగురు ఎవరైతే ఉన్నారో, ఈ బ్లైండ్ పర్సన్స్ ఒక పర్సన్ ఇంకొక వ్యక్తి వచ్చి, అరే బాబు మీరు చెబుతున్నది నలుగురు చెప్తున్నది రాంగే, ఎందుకంటే ఏనుగు మీరు చెప్పినట్టు కాదు, ఏనుగు అనేది నల్లగా ఉంటది, చాలా ఎత్తుగా ఉంటది, చాలా బరువుగా ఉంటది, చాలా లావుగా ఉంటది, ఆ ఏనుగు ఒక తొండం ఉంటది. ఇప్పుడు మీరు ఏదైతే ఒక తోక పట్టుకున్నారో దాన్ని మీరు తాడు అనుకున్నారో, అది తోక, అది తాడు కాదు. మీరు పట్టుకున్నది స్తంభం కాదు, కాలది. మీరు పట్టుకున్నది తొండం, ఇది పట్టుకున్న చెట్టు కాదు, తొండం అది. మీరు పట్టుకున్నది కొండ కాదు, ఏనుగు యొక్క ఆకారం ఒక నడుము అది. అండ్ ఏనుగు చాలా ఎత్తైనది, చాలా లావైనది, చాలా బరువైనది, చాలా నల్లగా ఉంటది, చాలా బలమైనది అనే ఒక వ్యక్తి ఏనుగు గురించి ఆ నలుగురు వ్యక్తులకి క్లారిటీ ఇచ్చాడండి. ఈ రోజు కూడా వెస్టీజ్ గురించి మనం ఇవ్వాల్సిన క్లారిటీ ఏమంటే, వెస్టీజ్ బిజినెస్ అనేది ప్రొడక్ట్స్ ఉంటాయి కదా అని చెప్పేసి ప్రొడక్ట్ ను పట్టుకొని మార్కెట్లోకి అమ్మాలి అని ఒక అపోహ తీసేయండి ఫస్ట్. ప్రొడక్ట్ వెస్టీజ్ ప్రొడక్ట్స్ ని అమ్మితే ఇక్కడ సేల్స్ మెన్ అవుతామే కానీ బిజినెస్ మెన్ కాలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, మార్కెట్లో జనాలు చేర్పించాలి. జనాలు చేర్పించాలి అనేది ఇక్కడ మ్యాండటరీ కాదండి. జనాలు చేర్పించడం ద్వారా వర్క్ షేరింగ్ అనేది అవుతుంది. వర్క్ షేర్ అయిన తర్వాత ఏంటంటే మనం ఎంత టర్న్ ఓవర్ అయితే మనం అనుకుంటున్నాం అంతకంటే ఎక్కువ టర్న్ ఓవర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు, ఒక 50 కేజీలు బస్తా ఒకరు మోయాలంటే చాలా కష్టం. అయితే ఐదుగురికి 5 పదులు ఇచ్చేస్తే చాలా ఈజీ. వర్క్ని షేర్ చేసుకోవడానికి మనతో పాటు కొంతమంది పార్ట్నర్స్ని బిజినెస్కి తీసుకొని వస్తాము, వాళ్ళకి గైడ్ చేసి, వాళ్ళకి డ్రీమ్ బిల్డ్ చేసి, వాళ్ళకి మనలా తయారు చేస్తే మన పని ఈజీ అయిపోతుంది కనుక కొంతమంది వ్యక్తులు తీసుకొస్తున్నాం. అదే చాలా మంది చెప్తారు, నేను ఎవరిని జనాలు చేర్పించనండి, ఇండివిజువల్గా నేను చేసుకోవచ్చు, 100% చేసుకోవచ్చు. ఆ బరువును మొయ్యాలి అనుకునేటప్పుడు నీ ఇష్టం అది. కంపెనీ ఇక్కడ కంపల్సరీ జనాల్ని జాయిన్ చేయాలనే ఒక కాన్సెప్ట్ ఇక్కడ కాదు. ఇండివిజువల్గా చేస్తే, ఇండివిజువల్గా మనం చేసాం అనుకోండి, సింగిల్ గానే చేయాలి. సింగిల్ గా చేస్తే సేల్స్, సేల్స్ తప్ప వేరే ఆప్షన్ లేదు. కొంత వాడతాము, కొంత సేల్ చేస్తాం. సేల్స్ చేసే
కెపాసిటీ ఇక్కడ కష్టం. సేల్స్ అనేది రెగ్యులర్ గా చేయలేమండి. ఈ రోజు మనం హెల్తీగా ఉన్నాం, యాక్టివ్గా ఉన్నాం, 10 మందికి సేల్ చేస్తున్నారంటే పొద్దున హెల్త్ ప్రాబ్లమ్స్ బెడ్ మీద పడుకుంటే అప్పుడు ఎలా జరుగుతుంది? మీ బిజినెస్ జరగదు. అప్పుడు కూడా జరగాలి కనుక మీకు నెట్వర్క్ ఉండాలి. నెట్వర్క్ ని టీం అంటాం ఇక్కడ. టీంని మనం తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చైన్ లింక్, ఆ లింక్, ఈ లింక్ అని చెప్పి చాలా వింటున్నామండి. ఇక్కడ చైన్ లింక్, ఆ లింక్, ఈ లింక్ కాదండి మెయిన్ మన కాన్సెప్ట్ అనేది. ఇక్కడ ప్రెస్టీజ్ అనే ఒక సిస్టమ్, ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ అనేది లేదు. ఫస్ట్ పబ్లిసిటీ అనేది లేదు. పబ్లిసిటీ లేనప్పుడు ఆ బిజినెస్ ఒక వ్యక్తికి ఎలా తెలుస్తుంది? మనం వెళ్ళి నేరుగా చెప్పినప్పుడు, లేదంటే ఫోన్ ద్వారా చెప్పినప్పుడు ఒక పర్సన్ ద్వారా మాత్రమే తెలుస్తుందండి. ఇది ఒక మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. అందుకు అలా చెప్పడం వల్ల దాన్ని ఏమంటారు? మనం ఒక ముగ్గురు చెప్పాలేమో, మనం ఒక ఆరుగురు చెప్పాలేమో, మనం ఒక 10 మంది చెప్పాలేమో. చెప్పాలి 100%. అలా అని చెప్పి చైన్ లింక్ ఎలా అవుతుంది? చైన్ లింక్ అంటే దాని అర్థం ఏంటి? మనం జాయిన్ చేసిన వ్యక్తి పని చేయకపోతే మనకు డబ్బు రాదు. బట్ ఇక్కడ వెస్టీజ్ లో యూనిలెవెల్ ప్లాన్ ఇది. ఎలా అంటే మనం జాయిన్ చేసిన వ్యక్తి పని చేయకపోయినా, ఒకరినో ఇద్దరు జాయిన్ చేసి ఆయన వ్యక్తి ఆగిపోయినా, వాళ్ళు ఎప్పుడో పని చేసి వాళ్ళు ఎప్పుడో యాక్టివ్ లేదు, వాళ్ళు ఎవరినో జాయిన్ చేసినా సరే, ఆ కింద ఎవరు పని చేసినా సరే వాళ్ళ దగ్గర వచ్చే బిజినెస్ వస్తుంది, ఆ ఇన్కమ్ మనకు కూడా వస్తుంది. అంటే ఇక్కడ మనం జాయిన్ చేసిన వ్యక్తి యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి ఎవరినో ఇచ్చేసి ఆ వ్యక్తి పడుకుంటూ పోయినా సరే, ఆ కింద ఉన్న టీం పని చేసినా సరిపోతుంది ఇక్కడ మనకి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, చైన్ లింక్, ఆ లింక్ అంటున్నారు కదా, మన వాళ్ళ అనుకునే విధంగానే మనం ఆలోచించి మాట్లాడదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, తాత లేనిదే నాన్న లేడు, నాన్న లేనిదే మనం లేం. పుట్టడమే చైన్ లింక్ అండి. బ్రతకడానికి చైన్ లింక్ ఏంటి, ఆ లింక్ ఏంటి, ఈ లింక్ ఏంటి నాకు అర్థం కాదు కానీ ఏదైనా బిజినెస్ డెవలప్ కావాలి ఇక్కడ. ఆ బిజినెస్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆ బిజినెస్ డెవలప్మెంట్ చేయాలి. చూడండి, మరికొంతమంది చేత కాదు, నేను చేయలేను, నాకు మాట్లాడడం రాదు, నా సిగ్గు, నాకు మొహమాటం, ఆ, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. చాలా మంది, ప్రతి ఒక్క వ్యక్తి మాట్లాడగలడు, ప్రతి ఒక్క వ్యక్తి టాలెంట్ పర్సన్. కానీ ఆ మాట్లాడే, ఏం మాట్లాడాలని ఒక క్లారిటీ ఉండాలి ఫస్ట్. క్లారిటీ లేనప్పుడే మాట్లాడాలి. ఈరోజు అందుకని ఈ బిజినెస్ లో మనకి ఏమంటే, లెర్న్ చేస్తేనే ఎర్న్ చేయగలం. లెర్న్ చేయకపోతే ఎర్నింగ్ చేయలేం. ఎర్నింగ్ చేయలేమండి. ఇది వెస్టీజ్ అనే ఒక సిస్టమ్, నిజంగా చెప్తున్నాం, భగవంతుడు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్. ఇది అర్థం కాదు జనాలకి. పిచ్చి జనాలు ఎలా ఉన్నారంటే 20,000 రూపాయలు జీతానికి కింద మీద పడతారే తప్ప కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇస్తున్న జీవితానికి, ఏదైనా 3 జనరేషన్ ఇస్తున్న జీవితం గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు. ప్రతి ఒక్క వ్యక్తికి డబ్బు ఇష్టమే, ప్రతి ఒక్క వ్యక్తికి డబ్బు రావాలా, డబ్బు కావాలి. కానీ డబ్బు రావడానికి, డబ్బు సంపాదించడానికి, డబ్బు సంపాదించిన వాళ్ళు ఏం చేశారో అది చేయడానికి మాత్రం చాలా మంది ఇష్టపడరు. ఇంక నెగిటివ్ గా థింక్ చేస్తారండి. ఏముంటది ఇందులో నెగిటివ్? వెస్టీజ్ ఏం చెప్తుందంటే, బిజినెస్ టర్న్ ఓవర్ నువ్వు ఎలా పెంచుకుంటావో నీ ఇష్టం. టర్న్ ఓవర్ చేసి చూపి డబ్బు తీసుకో. అంతేగాని నెగిటివ్ ఆలోచనలతో నెగిటివ్ గా బ్రతుకుతాం, నెగిటివ్ గా పని చేస్తే, నెగిటివ్ మార్కెట్ లోకి వెళ్తే మనకు వచ్చేది ఏమొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ అనే వస్తుంది. మన మైండ్కి ఏదైతే ఇస్తామో అది ప్రాక్టికల్ గా బయట అది వర్క్ అదే అవుతుంది. ఇక్కడ ఏమైతే థింక్ చేస్తామో బయట కూడా అదే జరుగుద్ది. ఇప్పుడు చూడండి, ఒక ఐరన్ ఉంటుంది, ఒక ఇనుము. ఆ ఇనుముని ఎవరు నాశనం చేయలేరు. ఆ ఇనుముని, ఆ ఇనుముకు పట్టే తుప్పే, ఆ ఐరన్కి పట్టే తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. ఈ రోజు కూడా మనల్ని కూడా ఎవరు నాశనం చేయలేరండి. మన థాట్సే మనల్ని నాశనం చేస్తాయి. మన థాట్సే మనం పైకి తీసుకొస్తాయి. మనం ఎలా ఆలోచిస్తాం అదే జరుగుతుంది. ఏం మాట్లాడతాం అదే వర్కౌట్ అవుతుంది. ఏం చేయాలనుకుంటామో అదే ప్రాక్టికల్ గా అదే చేయగలుగుతాం మనం. ఇప్పుడు ఒక నెట్వర్కర్ గా మనం చేయాల్సింది ఏంటి? మనం మనలాంటి వ్యక్తులకి ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మాట్లాడాలి. మాట్లాడడం నా సిగ్గంటే ఎలా అవుతుంది? ఇంట్లో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, భర్తను తిట్టడానికి గట్టిగా మాట్లాడతారు. అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎలా వస్తుంది? ఒక కొలాయిల దగ్గర గట్టిగా కేకలేస్తారు, అప్పుడు రాని మాటలు, అప్పుడు వస్తున్న మాటలు ఇప్పుడు ఎందుకు రావు? అప్పుడు ఏం మాట్లాడాలో ఒక క్లారిటీ ఉంది, ఇప్పుడు ఏం మాట్లాడాలో క్లారిటీ లేదు. ఆ క్లారిటీ తెచ్చుకోవడానికి కదా మీటింగ్స్ అటెండ్ అవ్వమంటున్నాం. నిజంగా చెప్తున్నాను, ఈరోజు మనకి ఒక 500 మంది 1000 మంది అయినా మన టీం జాయిన్ చేసి మీటింగ్ చేయొచ్చు మనం. బట్ ఎవరితో పడితే వాళ్ళతో కాదు. ఈ రోజు ఇక్కడ అటెండ్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమిటెడ్ పర్సన్స్, 1,00,000 రూపాయలు కావాలనుకున్న వాళ్ళు ఈ రోజు వచ్చారు. ఈ రోజు 5 జిమ్ మనం తీసుకొస్తున్న వాళ్ళు.
వాళ్ళకి ట్రైనప్ చేస్తాం. అలాంటి వ్యక్తులు తయారు చేస్తాం. ఎవరికైతే డ్రీమ్ ఉంటుందో, ఎవరికైతే కమిట్మెంట్ ఉంటుందో, ఎవరికైతే ఎదగాలని కసి పట్టుదల ఉంటుందో అటువంటి వ్యక్తులు డెవలప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు డెవలప్ అవడానికి సిద్ధంగా ఉంటే మాతో ఒక 1 ఇయర్ పాటు ట్రావెల్ చేయండి. 1 ఇయర్ సీరియస్గా. మీ జాయినింగ్ డేట్ ఎప్పుడనేది నాకు అనవసరం. మీ జాయినింగ్ డేట్ అనేది ఈ రోజే పెట్టుకోండి. March 3, 2026. నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ March 3, 2027కి మీ కెరీర్ ఎలా ఉండబోతుందో మీరు థింక్ చేయండి. మీ ఆలోచనలు ఫస్ట్ మన మైండ్ సెట్ మార్చండి. మన మైండ్ సెట్ మార్చుకుంటే మన తలరాత ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుంది. మన తలరాత మన ఒక చూడండి, తలలో ఉండే ఉండే ఆలోచనలు మారనంత వరకు తరాలు మారినా తలరాతలు మార గుర్తుపెట్టుకోండి. తలలో ఉండే ఆలోచనలు ఫస్ట్ మారిపోవాలి. నెగిటివ్ థింక్ చేయకూడదు. నెగిటివ్ అనేది థింక్ చేయకూడదండి ఫస్ట్. సక్సెస్ గురించి ఫైట్ చేయి, సక్సెస్ గురించి పోరాటం చేయి, సక్సెస్ గురించి యుద్ధం చేయి, సక్సెస్ గురించి పని చేయి, సక్సెస్ గురించి ఆలోచించు, సక్సెస్ గురించి సాక్రిఫైస్ చేయి. సక్సెస్ నీ కాళ్ళ దగ్గర వచ్చి ఉంటుంది. ఈరోజు మార్నింగ్ 5 AM జూమ్కి మనం అటెండ్ అయ్యాము అంటే నిజంగా చెప్తున్నాను, దానికి రియల్ హ్యాట్స్ ఆఫ్ మీకు. ఎందుకంటే ఇక్కడతోనే స్టార్ట్ అవుతుంది మీ అసలైన సిసలైన గ్రోత్ అనేది. అది ఒక కమిట్మెంట్ అండి. గురకబెట్టి పడుకుంటే డబ్బులు రావండి. ఆ పడుకునే దాన్ని కొంత సాక్రిఫైస్ చేస్తే డబ్బులు వస్తాయి, సక్సెస్ వస్తాయి. 1 hour 2 hours సాక్రిఫైస్ చేయలేమా మనం? రోజుకి 1 hour 2 hours ఈ బిజినెస్ మనం ఇచ్చి బిజినెస్ సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలో దాన్ని ఫాలో అయితే ఎందుకు మనం సక్సెస్ కాలేం? ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఈ నెల మొత్తం నేనే జూమ్ చేస్తున్నా. ఎవ్రీడే ఉండేది లీడర్షిప్ ట్రైనింగే. జీవితాన్ని ఎలా మార్చుకోవాలా, ముందుకు మనం ఎలా వెళ్ళాలా, అసలు మనకున్న కమిట్మెంట్ ఏంటి, మనకున్న డ్రీమ్స్ ఏంటి, మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, మనం ఏ స్థాయికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి వచ్చామనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడికి వెళ్ళాలనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఫెయిల్యూర్ పర్సన్కి ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని ఓపిక మనకు వదిలేసి తీసేసాడు. ప్రతి ఒక్క సక్సెస్ఫుల్గా ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ మీద ఫోకస్ చేయండి. ఫెయిల్యూర్ స్టోరీస్ వింటే ఫెయిల్యూర్ మనకు వస్తుందండి. సక్సెస్ స్టోరీస్ వింటేనే సక్సెస్ మనకు వస్తుంది. ఆ సక్సెస్ స్టోరీస్ని పట్టుకోండి. సక్సెస్ అయిన వ్యక్తులు ఏం చేశారో పట్టుకోండి. సక్సెస్ అయిన వ్యక్తుల స్ట్రగుల్స్ని, ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్కి బిగినింగ్లో ఉండేది ఒక స్ట్రగులింగ్స్ నుంచి వాళ్ళు వస్తారండి. ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి ఒక పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుంది. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్కి ఒక పెయిన్ఫుల్ స్టోరీ ఉంటుంది. ఆ పెయిన్ఫుల్ స్టోరీ ఎవరికైతే ఎవరికి ఉంటుందంటే ఒక బ్రెయిన్ ఫుల్గా ఉండే వాళ్ళకి ఉంటుంది. బ్రెయిన్ ఫుల్గా ఎవరికి ఉంటుంది? జీవితంలో ఎదగాలనుకుని ఒక సీడ్ వేసుకుంటారు వాళ్ళకి. తిన్నామా తెల్లారిందా పడుకున్నామా అనే వ్యక్తికి ఒక స్టోరీ ఉండదండి. ఆ స్టోరీ చెప్పడానికి సరిపోతుంది. జీవితంలో స్ట్రగుల్స్ గురించి కానీ సక్సెస్ గురించి చెప్పడానికి ఒక స్టోరీ ఉండదు. ఆ స్టోరీని మనం ఎందుకు క్రియేట్ చేయకూడదు, మనం ఎందుకు బ్రేక్ చేయకూడదు, మనం ఎందుకు క్రియేట్ చేయకూడదండి? అదే ఊర్లో పుట్టి, అదే ఊర్లో పెరిగి, అదే ఊర్లో చదువుకుని, అదే ఊర్లో పెళ్లి చేసుకుని, అదే ఊర్లో సస్తే జీవితానికి అర్థమే ఉందండి. మనం ఏదైనా హిస్టరీ క్రియేట్ చేయగలిగితే, హిస్టరీ తలరాత్రి మనం మార్చుకోగలిగితే, ఒక హిస్టరీ రాయగలిగితే కదా మనకి ఒక అర్థమైనది ఉంటుంది మనకి. దాని గురించి థింక్ చేయండి. వెస్టీజ్ ఈరోజు లక్షలు సంపాదిస్తున్న అందరికీ 2 కాళ్ళు, 2 చేతులు, 4 కళ్ళు ఏం లేవండి. యాజ్ ఇట్ ఈజ్. బట్ వాళ్ళు మనకంటే ఎక్కువ నేర్చుకున్నారు, మనకంటే ఎక్కువ పని చేస్తున్నారు, ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు. సింపుల్ కాన్సెప్ట్. సింపుల్. ఎవరైతే ఈవెంట్స్ ని ప్రమోట్ చేస్తారో బాగా వెస్టేజ్ లో, మీటింగ్స్ ని ఎవరైతే ప్రమోట్ చేస్తారో, మీటింగ్స్ కి ఎవరైతే ప్రమోట్ చేస్తే మీటింగ్స్ కి అటెండ్ అవుతారో ఆ వ్యక్తులు వెస్టేజ్ లో ఈజీగా సక్సెస్ అవుతారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మీకు ఒక విషయం చెప్తే చూడండి, ప్రతి ఒక్క లీడర్కి ఏం చేస్తే సక్సెస్ అవుతామో తెలుసు, కానీ అది చేయడంలో ఫెయిల్ అవుతారు. అందరూ ప్లాన్ చేసుకుంటామండి, ఆ ప్లాన్ చేయడంలోనే ఫెయిల్యూర్ అవుతున్నారు చాలా మంది. ప్లాన్ పర్ఫెక్ట్ గా చేయడంలా, ఒక డ్రీమ్ చేయడం లేదు. ఏదో పని చేస్తున్నాము, ఆ రోజుకి అయిపోయింది అంతే. ఇది కాదు. మన ఈ పనిని, ఈ వెస్టీజ్ని అసలు ఎందుకు స్టార్ట్ చేసామని ఒక క్లారిటీ తెచ్చుకుని వర్క్ చేయండి ఫస్ట్. ఒక పిల్లల భవిష్యత్, బ్యాంక్ బ్యాలెన్స్, మంచి ఎడ్యుకేషన్ పిల్లలకి, మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ మెయింటెనెన్స్ అండ్ క్వాలిటీ, ఇవన్నీ కూడా దీని గురించి వెస్టేజ్కి మనం వచ్చాం. 3 తరాల భవిష్యత్తు గురించి వెస్టేజ్కి మనం వచ్చాం. 3 తరాల భవిష్యత్తుకి. బట్ ఇదంతా మనం వదిలేస్తాం. నా బామ్మర్ది వినలేదండి, నా తమ్ముడు వినలేదండి, మా అన్న వినలేదండి, ఈ సొల్లంతా మనం చెప్తాం.
అందరూ వింటే వెస్టేజ్ నువ్వే ఎందుకు చేయాలి? వినేవాళ్ళు వినేటట్టు చేయడానికి వెస్టేజ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి వెస్టేజ్ అంటే తెలీదు, తెలిసేలా చేయాల్సిన బాధ్యత ఎవరిది? స్టార్టింగ్లో స్టోరీ చెప్పాను మీకు. నలుగురు బ్లైండ్ పర్సన్స్, వాళ్ళకి ఏనుగు ఎలా ఉంటుందో తెలియదు పాపం. అందుకు ఏనుగు వాళ్ళకి నచ్చినట్టు ఊహించుకుంటున్నారు, వాళ్ళకి ఏదనిపిస్తే అది మాట్లాడుతున్నారు. ఇది బయట కూడా మార్కెట్లో వెస్టేజ్ ఎలా ఉంటుందో తెలియదు, అందుకు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వెస్టేజ్లో జాయినింగ్ అనేది ఫ్రీ. జాయిన్ అవ్వడానికి పిహెచ్డి అవసరం లేదు, ఒక ఎంబీఏ అవసరం అవసరం లేదు, ఎటువంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు. ఆధార్ కార్డు ఇచ్చేస్తారు, మొహమాటం ప్రొడక్ట్స్ కొనేస్తారు ఒకసారి. తర్వాత కంపెనీని గురించి స్టడీ చేయరు, మీటింగ్స్ అటెండ్ అవ్వరు, ఇందులో సక్సెస్ అవ్వడానికి పని చేయరు. ఆ వ్యక్తి ఇన్కమ్ రాదు. ఒక 1 ఇయర్ తర్వాత ఇంకో వ్యక్తి ఆ వ్యక్తికి వెళ్ళి కలిస్తే, వెస్టేజ్ ఇప్పుడు నీకు తెలుసు, నాకు 1 ఇయర్ ముందే తెలుసు, ఆల్రెడీ జాయిన్ అయ్యి వదిలేసాను అంటాడు. జాయిన్ అయిన వదిలేయడం ఏంటి స్వామి? జాయిన్ అయిన వదిలేయడం ఏంటి? నాకు అర్థం కాదు. అలాంటి జాయిన్ అయ్యి వదిలేసాడంట. జాయిన్ అవ్వడం వేరు, జాయిన్ అయ్యి ఐడి మీద పని చేయడం వేరు. పని చేసి సక్సెస్ అయిన వ్యక్తిని ఒక్కరిని చూపించండి, వెస్టేజ్ లో ఫెయిలియర్ అయిన వారు ఎవరు ఉండరు. పని చేయకుండా పనికి మళ్ళీ సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు మాత్రం చాలా మంది ఉంటారు. వీళ్ళు మాటలు వింటారు జనాలు. అందుకే ఏం చెప్తున్నానంటే, ఈరోజు మన తలరాతను మార్చుకోవాలంటే, ఆ తలరాతలు మార్చుకునే వాళ్ళు ఏం చేశారు దాన్ని స్టడీ చేయండి ఫస్ట్. ఒక డ్రీమ్ ఉండాలి. ఎవ్రీ మంత్, మంత్ స్టార్టింగ్ లో మనం ఏదైతే ఈ మంత్ ఇది అచీవ్ అవుతాను సార్ అని చెప్తున్నారో, బల్ల గుద్దు మరి అది అచీవ్ చేసి చూపించాలి మనం. బల్ల గుద్దు అచీవ్ చేసి చూపించాలి. కానీ దరిద్రం ఎలా ఉంటుందంటే, మనం బిజినెస్ చేస్తే మా అప్లైన్కి ఏం వస్తుందో ఈ పనికి మన థాట్స్ ఎక్కువ మంది ఉంటాయండి. స్టార్టింగ్ లో మేము చేసిన మిస్టేక్స్ ఏంటంటే, రంజిత్ గారు చాలాసార్లు మాకు చెప్పేవారు, ఆ, ఈ మంత్ పీవీఏమో నెక్స్ట్ మంత్ దాచుకోవడం. ఈ దాచుకొని ఏం చేస్తావు? ఎప్పుడు అప్పుడు కొట్టేసుకుంటే నీకు ఇన్కమ్ పెరుగుద్ది కదా. అలా మేము చేసేవాళ్ళం. ఈ మంత్ ఉన్న పీవీ కొంత ఉంటే అదేం చేసేవాళ్ళం, ఈ మంత్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ మంత్ దాచుకునే వాళ్ళం పీవీలు. నెగిటివ్ థాట్స్. లేదంటే ఇప్పుడు ఇది కొట్టేస్తే నా అప్లైన్కి ఏమొచ్చేస్తుంది, ఎల్ఓబి వస్తుందా, లేదంటే ఒక ఇంకా కొత్త లెవెల్కి వెళ్ళిపోతాడు, ఇది ఒక భయం. నీ తండ్రి బాగుండాలనుకుంటే నీ కొడుకు బాగుంటాడండి. ఇప్పుడు గుర్తుపెట్టుకున్న, అప్లైన్ అనేది ఒక తండ్రి లాంటి వ్యక్తి. అప్లైన్ అనే వ్యక్తి రాత్రి పాలు మన వెనకాతల ఊరికే తిరగడండి. ఆయనకు ఒక రూపాయి వస్తుందని తిరుగుతాడు, మీకు రూపాయి ఇప్పించాలని తిరుగుతాడు. ఆయనకు డబ్బులు రాకూడదు అనుకోవడం మన మూర్ఖత్వం, మన మైండ్ సెట్ అది కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకో. మన మూర్ఖత్వం అది. ఎన్ని రోజులు పీవీలు దాచుకొని మనం వ్యాపారాలు చేస్తాం? ఎన్ని రోజులు అప్లైన్ డబ్బులు రాకుండా శీలం చేస్తాం? డబ్బులు రావాల్సిందే, పీవీ ఇవ్వాల్సిందే, మీకు డబ్బు తెచ్చుకోవాల్సిందే, మీరు డబ్బు సంపాదించుకోవాల్సిందే. వెస్టీజ్ లో మనకంటే ముందు జాయిన్ అయిన వాళ్ళకి మన పాయింట్లు వెళ్ళిపోతే డబ్బులు రావు. ఆ వ్యక్తి చేయాల్సింది కొంత ఉంది ఇక్కడ. ఆ వ్యక్తి చేయాల్సింది చేస్తేనే డబ్బులు వస్తాయి. ఆ వ్యక్తి చేయాల్సింది చేస్తేనే డబ్బులు వస్తాయి. నేను నా హిస్టరీలో వెస్టీజ్కి వచ్చినాక అలాంటి చెత్త మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఎదిగిన వాడు ఒక్కడు కూడా లేడు. ఒక్కడు కూడా లేడు. ఆ వ్యక్తి ఒకటే నెల గెలుస్తాడు. ఎప్పుడు పీవీ ఆఫ్ ఆఫ్ చేసేసిన నెల మాత్రమే. ఆ పీవీ ఆఫ్ చేస్తారు, నా టీం నా డౌన్ నెల ఆఫ్ చేస్తాడు అని చెప్పేసి మైండ్కి ఎక్కించుకున్న వ్యక్తి ప్రతి నెల గెలుస్తాడు. ప్రతి నెల గెలుస్తాడు. ఎందుకంటే ఏం చెప్తున్నామంటే, మనం లీడర్స్ లేబర్ మైండ్ సెట్ తీసేసేయండి. లేబర్ మైండ్ సెట్ తీసేసేయండి. వన్ ఆఫ్ ద లీడర్. లీడర్ అనే వ్యక్తి లీడ్ చేసేవాడు. లీడర్ అనే వ్యక్తి ఏం చేస్తాడో అది డూప్లికేట్ చేస్తాడు. ప్రెస్టీజ్ లో ఒక అద్భుతం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లో ఎవరో క్రియేట్ చేసిన ఒక వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ఫేస్బుక్ లో మీరు అప్లోడ్ చేయండి. నెక్స్ట్ డే మీకు ఒక మెసేజ్ వస్తుంది. అక్కడ కాపీ రైట్స్, ఆల్రెడీ నువ్వు ఇంకొకరిది కాపీ చేసావు, ఇది పోస్ట్ చేసే రైట్స్ నీకు లేవు, నీ వీడియోని బ్లాక్ చేస్తున్నామని ఫేస్బుక్ లో లేదా ఇన్స్టాలో వస్తుందండి. లేదు, ఎవరో ఆల్రెడీ ఉన్న సినిమా స్టోరీని మళ్ళీ ఆ వ్యక్తి రైట్స్ కొనకుండా అదే సినిమా స్టోరీ తీసి మళ్ళీ సినిమా అనేది ఆ వ్యక్తి తీయడానికి, సినిమా రిలీజ్ చేయడానికి చూస్తే ఆ వ్యక్తికి కూడా ఒక ప్రాబ్లం వస్తుంది, కాపీ రైట్స్. కాపీ రైట్స్. ఇది ఆల్రెడీ కాపీ చేసావు, నువ్వు అర్హుడు కాదు, ఇది బ్లాక్ చేస్తున్నావు. బట్ ఒకే ఒక ఇండస్ట్రీ, ఒకే ఒక సిస్టంలో, డైరెక్ట్ సెల్లింగ్ ఒక ఇండస్ట్రీ, వెస్టేజ్ ఒక సిస్టంలో ఒక అద్భుతం ఏమంటే, నువ్వు కాపీ చేస్తేనే రైట్ అంటుంది సిస్టమ్. బ్లాక్ చేయడాలు ఏమి ఉండవు. నువ్వు కాపీ చేస్తేనే రైట్స్, కాపీ చేయకపోతే కాపీ రైట్స్ పడతాయి ఇక్కడ. నువ్వు కాపీ చేయాలి నీ అప్లైని.
ఈరోజు నీ అప్లైన్కి ఎంత ఇన్కమ్ అయితే వస్తుందో ఆ ఇన్కమ్ నీకు కావాలనుకున్న ఒక కాపీ, నీ అప్లైన్ ఎలా అయితే వర్క్ చేస్తున్నాడు, నీ అప్లైన్ ఎలా అయితే మాట్లాడుతున్నాడు, నీ అప్లైన్ ఎలా అయితే టీములు లీడ్ చేస్తున్నాడు, నీ అప్లైన్ నీ వెనక ఎలా అయితే తిరుగుతున్నాడో ఇదంతా కాపీ చేయాలి మనం. ఇది కాపీ చేయకపోతేనే ఈ సిస్టంలో బ్లాక్ అయిపోతాం మనం. కాపీ బయట ఇండస్ట్రీలో కాపీ రైట్స్ పడతాయి, కాపీ చేస్తే కాపీ రైట్స్. ఇక్కడ కాపీ చేయకపోతేనే, ఇక్కడ కాపీ చేస్తే రైట్ నువ్వు, కాపీ చేయకపోతే రైట్స్ పడితే బ్లాక్ అయిపోతావు. కాపీ చేయాలి, నీ అప్లై నువ్వు కాపీ చేయాలి, నీ సిస్టమ్ నువ్వు కాపీ చేయాలి. కంప్లీట్ కాపీ చేసి, ఇది కాపీ పేస్ట్ బిజినెస్ అంటారు. అందుకని కాపీ చేసింది పేస్ట్ చేయాలా. నువ్వు నీ అప్లై దగ్గర నువ్వు నేర్చుకునేది నీ టీంకి పాస్ చేయాలి. టీంకి పాస్ చేయాలి, వాళ్ళకి నేర్పించాలి. నీకు డ్రీమ్ ఉందా? ఎస్, నీ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలంటే డ్రీమ్ లో ఉండే వాళ్ళు వాళ్ళకి డ్రీమ్ మనం సెర్చ్ చేయాలా. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యే విధంగా మనం సపోర్ట్ చేయాలి. దీనికి సిద్ధంగా ఉండాలి మనం. మొత్తం ఇంట్లో పడుకుంటాము, లాస్ట్ 3 days మాత్రం కింద మీద పడతారు. ఎక్కడ రిజల్ట్ వస్తుంది? నెలకి 3 రోజులు పని చేస్తే సక్సెస్ రాదండి. నెలకి 30 రోజులు పని చేస్తే సక్సెస్ వస్తుంది. దీన్ని కన్సిస్టెన్సీ అంటారు. ఒక మనం ఒక మీటింగ్ లో మనం విన్నాం, ఒక రాయి మీద 1000 లీటర్లు వాటర్ ఒకేసారి పోసేసిన ఆ రాయికి ఏం కాదు. అదే రాయి మీద డ్రాపు 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 పడితే రాయి కూడా కన్నం పడిపోతుంది. కన్సిస్టెన్సీ వర్క్కున్న పవర్ అది. కన్సిస్టెన్సీ వర్క్కున్న పవర్. ఈ రోజు మీరు ఓడిపోవచ్చు, రేపు మీరు ఓడిపోవచ్చు, ఎల్లుండి మీరు ఓడిపోవచ్చు, 6 నెలల తర్వాత ఓడిపోవచ్చు, 1 year తర్వాత ఖచ్చితంగా గెలుస్తారు. ఇది కన్సిస్టెన్సీ వర్క్కున్న పవర్. ఇది పవర్ అండి. ఈ కన్సిస్టెన్సీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, వర్త్ మీద కాదు. వర్త్, డబ్బు, లాభం దీని మీద కాదు. కాన్సన్ట్రేషన్ మీ వర్క్ మీద. మీ ఫోకస్ సక్సెస్ అయిన వాళ్ళు చేసే ఫార్ములాని డూప్లికేట్ చేయండి. ఆ ఫార్ములా మనకు కావాలి, దాన్ని సక్సెస్ ఫార్ములా అంటారు. డూప్లికేట్ చేయండి. వాళ్ళు ఏం చేశారు మనం అదే చేద్దాం. కొత్తగా ఇక్కడ ఏం మీరు ఎంత మీరు ఏదైతే ఒక ప్రొఫెషన్లో ఉన్నారో, ఇప్పుడు మన టీంలో ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు మన టీంలో, పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ ఉన్నారు. మీ ప్రొఫెషన్లో మీరు వన్ ఆఫ్ ద తోపండి. మిమ్మల్ని ఆపేవాడు ఎవరు లేరు అక్కడ. బట్ వెస్టిజ్లో మాత్రం జీరో. ఇక్కడ మీరు తోపు కావాలనుకుంటే ఆల్రెడీ మీకంటే ముందు వచ్చి నేర్చుకుని తోపు అని ఒక స్టాంప్, ఒక డైమండ్ అని, ఒక స్టార్ అని, ఒక క్రౌన్ అని, ఒక యూసిడి అని, ఒక డిసిడి అని, ఒక డియుసిడి అని ఒక స్టాంప్ వేసుకుని ఉంటారు కదా వెస్టిజ్ లో. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది. మన మైండ్ ఎప్పుడు జీరోగానే ఉండాలి. ఓపెన్, నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉండాలి మన మైండ్ లో. 2 3 మీటింగ్స్ అటెండ్ అయ్యాము, నాకు అంతా తెలిసి నేను తోపుతురు అనుకుంటే అయిపోతుంది, మన పతనం స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. అది వర్కౌట్ కాదు. అప్లైన్ గురించి మనం నెగిటివ్ థింక్ చేస్తే మన టీం రేపు పొద్దున్న మన గురించి నెగిటివ్ గా థింక్ చేస్తుంది. మన అప్లైన్ డెవలప్ చేయాలి, మనం డెవలప్ అవ్వాలని పాజిటివ్ గా థింక్ చేస్తే మన టీం మైండ్ లో కూడా యాజ్ గా డూప్లికేట్ అవుతుంది. డూప్లికేట్ అవుతుంది. అప్లైన్ వన్ ఆఫ్ ద గాడ్ అండ్ వెస్టేజ్. ఈ రోజు ఆ, మన కన్న తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయకపోవచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ నువ్వు పైకి రావాలి అని కోరుకునేది నీ అప్లైన్ మాత్రమే. ఆ, బయట సొసైటీలో మీరు పైకి రావాలని కోరుకునేది ఇద్దరున్నారంట. అంటే నువ్వు బాగుండాలని కోరుకునేది. ఫోటోగ్రాఫర్ ఫోటో తీసినప్పుడు నవ్వు, స్మైల్ స్మైల్ అంటాడు. నీ నవ్వును కోరుకునేది ఫోటోగ్రాఫర్ సొసైటీలో. బస్ కండక్టర్ నువ్వు కిందనుంటే పైకి రా పైకి రా పైకి రా అని కోరుకుంటాడు. వీళ్ళిద్దరేనంట సొసైటీలో. నీ నవ్వు కోరుకునేది, నువ్వు పైకి రాని కోరుకునేది సొసైటీలో ఎవరు లేరు. ఎవరు లేరండి, ఎవరు లేరు. కానీ ఇక్కడ నువ్వు 1,00,000 సంపాదించు, నువ్వు 2 లక్షలు సంపాదించు, ఒక 10 లక్షలు సంపాదించు, కారు కొనుక్కో, ఇల్లు కొనుక్కో అని నీకు నీ వెన్నంటే నడిపించే వ్యక్తి నీ అప్లైన్. ఆ వ్యక్తికి మనం ఎప్పుడు వాల్యూ ఇచ్చుకుంటూ వెళ్ళాలి, రెస్పెక్ట్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి, రెస్పెక్ట్ని క్రియేట్ చేయాలి మన అప్లైన్కి. ఎందుకంటే ఆయన ఇస్తున్న ఒక సిస్టమ్, ఆపర్చునిటీ. సార్, బ్లడ్ రిలేషన్ అన్నదమ్ములకి చాలా రకరకాల డిస్టర్బెన్స్లు ఉంటాయండి. ఎక్కడెక్కడి నుంచో మనం కలుస్తున్నాం, మనలో డిస్టర్బెన్స్లు రావడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ కూర్చొని మాట్లాడుకోవాలి. ఇండియా పాకిస్తాన్ యుద్ధమే ఆగిపోయిందండి కూర్చొని మాట్లాడితే. మన యుద్ధాలు ఎంత నాకు అర్థం కాదు. కానీ ఇది తీసేసండి మనసులో. నెగిటివ్ ఉంటే నీ అప్లైన్ దగ్గర కూర్చో, లేదు నేను అప్లైన్ ఏదైనా మిస్టేక్ చేశాడంటే వితిన్ సెకండ్ పాయింట్అవుట్ చేయి, నీ వల్ల నాకు ఈ ప్రాబ్లం జరుగుతుందని. అయితే రెక్టిఫై చేస్తాడు, లేదంటే నీకు దూరంగా ఉంటాడు. ఆయనతో
మనం రకరకాల రాజకీయాలు చేయాల్సిన అవసరం అనేది లేదు కదా. ఇప్పుడు అదొకసారి థింక్ చేయండి అని చెప్తున్నాను నేను. అయితే ఇక్కడ ఈ బిజినెస్ లో డెవలప్ అయిన వాళ్ళందరూ చేసే సీక్రెట్ అనేది ఒకటి ఉందండి. ఆ సీక్రెట్ ఏమంటే వెస్టేజ్ లో ఒక ఆఫర్, దాన్ని కన్సిస్టెన్సీ ఆఫర్. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటి? ఎవరైతే 100 PV అంటే 3,200 రూపాయల పైన వస్తువులు 4 నెలలు వరుసగా కొంటే 5 నెలల 3,000 రూపాయల వస్తువులు ఫ్రీ. అది కాకుండా వచ్చిన పాయింట్స్ కమిషన్ వస్తుంది, అది కాకుండా 20% డిస్కౌంట్ వస్తుంది, అది కాకుండా 10% వచ్చులు లేదా ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. ఇది మనందరికి తెలుసు. ఈ 100 PVలో మన టీంలో ఎక్కువ జరగాలంటే ఫస్ట్ మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మనం 100 PV బిల్ చేయాలి. 100 PV బిల్ ఎప్పుడు? 2 నుంచి 14 తేదీ వరకు ఎవరి మంత్ ఆఫర్ ఉంటుంది. 14 తేదీని బిల్ చేస్తే నువ్వు లీడర్ కాదు. 2 లేదా 3 తేదీని బిల్ అయిపోవాలి నీది. 2 లేదా 3 ఇన్వాయిస్ అయిపోవాలి. అయితే మీరు స్టోర్ నుంచి ప్రొడక్ట్ పర్చేస్ చేసేయాలండి ఈ డేట్లో. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక లీడర్ మనం లేబర్ మైండ్ సెట్ తో వద్దు. లేబర్ మైండ్ సెట్ తో వద్దు. ఒక లీడర్ అంటే లీడర్ లానే థింక్ చేయాలి. లీడర్ లానే పని చేయాలి. లీడర్ లానే ఆలోచించాలి. అప్పుడే మనం లీడర్ అవుతాం. అంతేగాని చూద్దాంలే డేట్ ఉందిలే. ఇప్పుడు మన టీంలో చాలా మంది అర్ధరాత్రి వరకు పాయింట్లు వాడతారు. ఏముంటారు, లాస్ట్ డే వచ్చిందండి. అంత ప్రమాదం ఏముంది? ముందుగా కంప్లీట్ చేసుకుంటే కొంపలేమో అంటుకుంటాయి. నాకు అర్థం కాదు. అర్ధరాత్రి, సార్ ఆఫీస్ దగ్గర ఉన్నాం సార్, సార్ ఆఫీస్ దగ్గర. ఈ టైం ఇప్పుడు ఆఫీస్ దగ్గర ఏంటి సార్? నాకు అర్థమవుతుంది. ఈ టైం ఇప్పుడు ఆఫీస్ ఏంటి? మిగతా రోజుల్లో ఏం చేస్తున్నాం మనం? నెగ్లిజెన్సీ. వెళ్దాంలే, చూద్దాంలే, టైం ఉందలే. ఇది మనం ఈ నెగ్లిజెన్సీ మనం తీసుకోవాలండి. అయితే ఇంకొక గుడ్ న్యూస్ అండి. ఆ గుడ్ న్యూస్ ఏమంటే ఈ నెల 22వ తేదీన మనకి గోవిందపురంలో ఒక ఈవెంట్ అనేది మనం చేయబోతున్నాము. గోవిందపురంలో ఈవెంట్ ని ఛాంపియన్స్ డే ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. హాఫ్ డే ప్రోగ్రామ్ మాత్రమే ఉంటుంది. 2 hours ప్రోగ్రామ్ అంతే, 2 గంటల ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో వెస్టీజ్ యొక్క సిస్టమ్ అంతా చెబుతూ, ఈ ప్రోగ్రెస్ స్పెషల్ ఏమంటే ఎవరైతే ఫిబ్రవరి మంత్ 8%, 12% బ్రాంచ్, సిల్వర్స్, గోల్డ్, స్టార్స్, డైమండ్స్ కొత్త లెవెల్స్ ఎవరైతే బ్రేక్ చేశారో వాళ్ళందరికీ సన్మానం అనేది చేయడం అనేది జరుగుతున్నది. అయితే ఇంకొక డిసిషన్ తీసుకున్నాము. ఆ డిసిషన్ ఏమంటే ఈ నెల 22వ తేదీ లోపు, ఈ నెలలో కూడా ఎవరైనా కొత్త లెవెల్స్ అచీవ్ చేస్తే వాళ్ళకు కూడా చాలా గ్రాండ్ గా సన్మానం అనేది చేయడం అనేది జరుగుతున్నది. దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. నాకు తెలిసి ఈ నెలలో కార్ అచీవర్స్ కొత్తగా మన టీంలో కొత్తగా అచీవ్మెంట్స్ కొట్టబోతున్నారు కొంతమంది. ఎవరంటే మాక్సిమం నాకు తెలిసి, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన టీంలో ఆ జగన్నాథం గారు స్టార్ అవుతుందని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది. జగన్నాథం గారు టెక్నికల్ అసిస్టెంట్. అదేవిధంగా ఎల్ఐసిలో ₹1,00,000 పైన తీసుకుంటున్న వ్యక్తి ఎండి అట్ మిస్టర్ మన రామనాయుడు సార్ స్టార్ కంప్లీట్ చేయబోతున్నారు ఈ నెల. అదేవిధంగా రామచంద్ర సార్ స్టార్ కంప్లీట్ చేయబోతున్నారు. అదేవిధంగా వైజాగ్లో ఉన్న చిరంజీవి గారు స్టార్ కంప్లీట్ చేయబోతున్నారు. ఇలా కొంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. గ్రేట్ కదా. ఒకటే నెలలో ఇంతమంది కార్ అచీవ్మెంట్ కంప్లీట్ చేయబోతున్నారు ఈ నెల మన టీంలో. అంత వీళ్ళు ఎవరు అచీవ్ చేసుకున్నారు, ఏది 22 లోపు అచీవ్ చేస్తే మన గ్రేట్ లీడర్ మిస్టర్ రంజిత్ గారు అండ్ కేపీ నాయుడు గారు అండ్ గౌరీ శంకర్ గారు అండ్ ఆనంద్ సార్ చేతుల మీదుగా చాలా గ్రాండ్ రికగ్నిషన్ అనేది ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ అదే విధంగా చూస్తే మనకి లక్కీ డ్రా స్కీమ్ మనం పెట్టాం లాస్ట్ టైం. ఫ్రిడ్జ్లు సంథింగ్ ఒక 5 రకాలు. మాక్సిమం అదే ఈవెంట్ లో కూడా లక్కీ డ్రా కూడా తీయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ మంత్ షెడ్యూల్ బిజీ అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ ఈవెంట్స్ అనేవి ఉన్నాయి ఈ నెల. అదేవిధంగా 1 వీక్ గ్యాప్ అనేది మధ్యలో మేము ఉండడం లేదు. థాయిలాండ్ వెళ్ళిపోతున్నాం కనుక ఇవన్నీ ఈ షెడ్యూల్లో కొన్ని రకరకాల ప్లాన్స్ అనేవి నెలలో ఉన్నాయి. దీనికి దయచేసి వినియోగించుకోండి. ఈ నెలలో 8% అయినా, మీ 22 లోపు 8% అయినా సరే మీకు అక్కడ సన్మానం అనేది జరుగుతుంది. అదే విధంగా చూస్తే నెక్స్ట్ 12 కానీ బ్రాంచ్ అండ్ అబౌవ్ లీడర్స్ ఎవరు అచీవ్మెంట్ అయినా సరే. నెక్స్ట్ అదే విధంగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. ఫిబ్రవరి మంత్ కొత్త పిన్ లెవెల్ బ్రేక్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, కొత్త లెవెల్ బ్రేక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన టీంలో. అంతా మన దగ్గరలో ఎక్కడ ఉండే వాళ్ళు, ముత్యాల గారు ఒక వెరీ హార్డ్ వర్కర్ అండి. వెరీ వెరీ హార్డ్ వర్కర్ ముత్యాల గారు. మార్నింగ్ 4 గంటలు వేసి ప్రతి ఇంటికి పేపర్ వేస్తూ తర్వాత పిల్లలకు ట్యూషన్ చెబుతున్న వ్యక్తి. ఆ వ్యక్తి వెస్టేజ్ బిజినెస్కి వచ్చిన 2.5-3 నెలల్లోనే బ్రాంచ్ డైరెక్ట్ కంప్లీట్ చేసుకున్నారు ఫిబ్రవరి మంత్లో. నిజంగా ఆ వ్యక్తికి నిజంగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ అదే విధంగా చూస్తే ప్రసాద్ గారు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన చాలా బిజీ షెడ్యూల్.
ఒక విధంగా చెప్పాలంటే ఆ వ్యక్తి నా డౌన్ అని చెప్పడానికి నేను ఇష్టపడను. ఆ వ్యక్తి ఒక గురువు లెక్క నాకు. అటువంటి వ్యక్తి వెస్టీజ్కి వచ్చిన అతి తక్కువ టైంలో, ఇంక్లూడింగ్ ఎల్ఓబిస్తో కలిపి గోల్డ్ డైరెక్టర్ లాస్ట్ మీద అచీవ్ చేశారు. గోల్డ్ డైరెక్టర్, వైఫ్ అండ్ హస్బెండ్. నిజంగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ వాళ్ళ కమిట్మెంట్ కూడా. అలాగే 8% అయిన వాళ్ళు, బ్రాంజ్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన టీంలో. నెక్స్ట్ ఈ మంత్ మన్మథ్ గారు అని చెప్పేసి రాజం, ఒక టెక్నికల్ అసిస్టెంట్ గా చేస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తి స్టార్ డైరెక్టర్ ప్లాన్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా వచ్చి క్రియేట్ చేయబోతున్నారు. ఎవరైనా ఉంటే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ సొసైటీ, మీరు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. మీరు సక్సెస్ అవుతున్నారా, ఫెయిల్యూర్ అవుతున్నారా, మీరు చేసే పని ఏంటి మనం అనుకుంటాం. చాలా ఇప్పుడు సీసీ కెమెరాలు, ఒక ఆఫీస్ ఉందంటే ఆఫీస్ 2-3 సీసీ కెమెరాలు ఉండొచ్చు, కానీ బయట కొన్ని లక్షల సీసీ కెమెరాలు, కొన్ని లక్షల మంది కళ్ళు మిమ్మల్ని చూస్తాయి, అబ్జర్వ్ చేస్తాయి. అందుకు మనం ఏదైనా అచీవ్ చేసి చూపించాలి. ఎప్పుడు 1 ఇయర్ ముందు డైరెక్టర్, ఇప్పుడు డైరెక్టర్ ఉంటే ఎవరు జాయిన్ అవుతారు మీకు? ఎవరు జాయిన్ అవ్వలే కనుక డైరెక్టర్ ఉన్నాను సార్ అని చెప్తారు మీరు. అది రాంగ్ అండి. మీ పెర్ఫార్మెన్స్ బాగాలేదని అర్థం. లెవెల్స్ మారడం లేదు, ఇన్కమ్ పెరగడం లేదు, టీం రావడం లేదంటే మిస్టేక్ మందే. ఏదో జరుగుతుంది, ఏదో తేడా కొడుతుంది. అది ఐడెంటిఫై చేయండి ఫస్ట్. ఐడెంటిఫై చేస్తే మనకి సరిపోతుంది. అది ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. అది ఐడెంటిఫై చేస్తే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుందండి మనకి. అందుకు సీరియస్గా తీసుకోండి. ప్రతిరోజు ఒక కొత్త కొత్త సెషన్స్తో మనం ఈ రోజు నుండి 9వ తేదీ వరకు ఒక లీడర్షిప్ స్కిల్స్, ఇంకా ఇది జస్ట్ ఈ రోజు ఒక ట్రైలర్, ఇది అంతే. మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే దాని మీద చాలా క్లారిటీ అనేది ఉందండి మనకి. వండర్ఫుల్ ఆపర్చునిటీ, వండర్ఫుల్. ఫైనల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. రఘు అనే ఒక వ్యక్తి రఘు అనే ఒక వ్యక్తి ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక బ్యాగ్ ఆ వ్యక్తికి దొరుకుతుందండి. ఆ బ్యాగ్లో ఏముందని చెప్పి జిప్ ఓపెన్ చేసి చూస్తే ఆ బ్యాగ్లో డబ్బు ఉంటుంది. ఎంత డబ్బు ఉందంటే ₹1,00,000 ఉంది ఆ బ్యాగ్లో. ఆ వ్యక్తి చాలా హ్యాపీగా బ్యాగ్ని పట్టుకుని వెళ్ళిపోతాడు. తర్వాత భూదేవి అని ఒక వ్యక్తి, ఆ వ్యక్తి కూడా నడుచుకుంటూ వస్తే ఆ వ్యక్తికి కూడా ఒక బ్యాగ్ దొరుకుతుంది. ఆ బ్యాగ్లో ఏముందని ఓపెన్ చేసి చూస్తే ఆ బ్యాగ్లో ఒక పుస్తకం ఉంటుంది, చిన్న పుస్తకం. ఆ పుస్తకం మీద ఏం పేరు ఉంటుందంటే, ధనవంతుడు కావడం ఎలా, డబ్బున్న వ్యక్తిగా తయారవడం ఎలా అని ఒక పుస్తకం అది. అయితే ఈ వ్యక్తి ఎవరైతే ఫస్ట్ ₹1,00,000 అనేది దొరికిందో, ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆయనకున్న అప్పులు కొంత తీరుస్తాడు, కొంత ఏమో ఫ్రెండ్స్తో కూర్చొని ఖర్చు చేస్తాడు. రకరకాలుగా మొత్తానికి చూస్తే ఆ వ్యక్తి డబ్బుని రకరకాలుగా ఆయన పర్సనల్గా ఖర్చు పెడతాడు. అయితే ఈ భూదేవి అనే వ్యక్తికి దొరికిన పుస్తకం ఏదైతే ఉంటుందో, ఆ పుస్తకం అనేది చదవడం అనేది స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ చాప్టర్ వన్ ఫస్ట్ చాప్టర్ 1, ఆరోగ్యం అంటే ఏంటి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏ ఫుడ్ తీసుకోవాలి, ఇది ఫస్ట్ డే చదువుతాడు ఆయన. ఫస్ట్ డే ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యం అంటే ఏంటి, ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఫుడ్ తీసుకోవాలని ఫస్ట్ చదువుతాడు. ఫస్ట్ డే చాప్టర్ అయింది. ఎవరు? భూదేవి. సెకండ్ డే సెకండ్ డే చాప్టర్ ఏమంటే గ్రాటిట్యూడ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. గ్రాటిట్యూడ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కృతజ్ఞత అండ్ ఆత్మవిశ్వాసం పెంచుకోవడం ఎలా, గ్రాటిట్యూడ్ తెలియజేసుకోవడం ఎలా అనేది సెకండ్ డే చాప్టర్ అండి. థర్డ్ డే జీవితంలో డబ్బు ఎలా సంపాదించాలి, దానికి కావలసిన స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది థర్డ్ డే చాప్టర్. ఫోర్త్ డే జీతం మాత్రమే జీవితం కాదు, సైడ్ సైడ్ ఇన్కమ్స్ని ఎలా మనం పెంచుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, వాటిపైన ఎలా దృష్టి పెట్టాలి, సైడ్ ఇన్కమ్స్. ఇది ఫోర్త్ డే. ఫిఫ్త్ డే చాప్టర్ అనేది టైం మేనేజ్మెంట్ అండ్ డిసిప్లైన్ అండ్ మైండ్ సెట్. ఇది ఫిఫ్త్ డే చాప్టర్ అండి. టోటల్గా 5 డేస్. టోటల్గా 5 డేస్. ఎవరు? భూదేవికి దొరికిన బుక్లో ఉన్న చాప్టర్స్ని ఆయన ఎవ్రీడే అలా స్టడీ చేస్తాడు. అయితే ఈ 5 రోజుల్లో ముందు ఎవరు? రఘు. ఈ రఘు ఈ 5 రోజుల్లో ₹1,00,000 ఖర్చు అయిపోతుంది. ఆ లక్ష అంతటితో క్లోజ్. కానీ ఈ భూదేవికి దొరికిన పుస్తకం ఏదైతే ఉందో, రోజుకో చాప్టర్ చదివి ఒక లీడర్గా తయారయ్యి, ఆ భూదేవి అనే ఒక వ్యక్తి 1 ఇయర్ తర్వాత ఒక కాఫీ షాప్ పెడతాడు. ఆ కాఫీ షాప్ బాగా డెవలప్ అయ్యి పెద్ద రెస్టారెంట్ పెడతాడు. ఆ రెస్టారెంట్ పెట్టి ఒక పెద్ద, ఆయనకున్న డ్రీమ్స్ అని అచీవ్ చేసుకొని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ గా మారిపోతాడండి.
మీకు ఒకటే కోచింగ్ చేస్తున్నాను ఈరోజు జూమ్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా. ₹1,00,000 దొరికింది కదా రఘు అనే వ్యక్తికి. ఆ ₹1,00,000 ఇంపార్టెంటా, ఈరోజు భూదేవి అనే ఒక వ్యక్తికి దొరికిన పుస్తకం ఇంపార్టెంటా? అది మీరు కామెంట్ చేయండి, నాకు మెసేజ్ చేయండి. ఏది ఇంపార్టెంట్? బుక్ ఇంపార్టెంటా, ₹1,00,000 డబ్బు ఇంపార్టెంట్? శంకర్ వైజాగ్ బుక్ అని పెట్టారు. ఎక్సలెంట్ సార్. రవి పుష్పలత గారు బుక్ అని పెట్టారు. ముత్యాల గారు బుక్ అని పెట్టారు కామెంట్ బాక్స్ లో. అదేవిధంగా సంతోషి గారు బుక్ అని పెట్టారు. అదేవిధంగా రామచంద్ర గారు బుక్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. గో ఎక్కడ అదేవిధంగా ఊర్వశి మేడం బుక్ అని పెట్టారు. సూపర్ అర్జున్ శ్రీ అందరు బుక్, అందరు కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అందరు కూడా బుక్ అని పెడుతున్నారు. అందరూ పెట్టండి కామెంట్స్. కొంతమంది మహానుభావులు దుప్పటి కప్పి మొబైల్ పక్కన పెట్టి పడుకుంటే ఆ వ్యక్తికి జూమ్ అటెండ్ అవ్వడం కూడా టైం వేస్టింగ్. తులసిరామ్ గారు బుక్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. సుబ్రహ్మణ్యం సార్ బుక్ అని పెట్టారు. ఎక్సలెంట్. ప్రశాంత్ గారు బుక్ అని పెట్టారు. సూపర్, ఎక్సలెంట్. కృష్ణమోహని మేడం బుక్, ఎల్ఐసి ఎండి యాక్ట్ బుక్, హిమబిందు మేడం బుక్, సత్యబాబు గారు బుక్ బుక్ సూపర్. వాసి గారు బుక్ అని పెట్టారు. వావ్ గ్రేట్. అంటే ప్రతి ఒక్కరు, మన్మధ గారు బుక్ అని పెట్టారు. ఎక్సలెంట్. ఎక్సిఓ సూపర్. పూజ గారు బుక్ అని పెట్టారు. అంటే ఆల్మోస్ట్ అందరూ చాలా అంటే చాలా యాక్టివ్గా చాలా కాన్సన్ట్రేషన్ సెషన్ తీసుకుంటున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. కృష్ణవేణి రాజమండ్రి బుక్ ఆల్మోస్ట్ బుక్. గౌడ్ ప్రసాద్ సార్ విజేత బుక్. ఉమ్మ శ్రేణి బుక్. ఓకే. రాజు గారు బుక్. భాను ప్రకాష్ బుక్. వావ్ గ్రేట్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఈరోజు ఇందులో ఉన్న 116 మంది చాలా అంటే చాలా యాక్టివ్గా కనబడుతున్నారు. 116 మంది కూడా అరకు. వావ్ గ్రేట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లేడర్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన రిప్లైకి నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు మరి బుక్ అనేది ఇంపార్టెంట్ మనమే చెప్తున్నాము. బుక్ అనేది ఇంపార్టెంట్ మనమే చెప్తున్నామండి. కానీ వెస్టీజ్లో జాయిన్ అయ్యి నాకు డబ్బు రాలేదు, నాకు డబ్బు వస్తే ఏమైనా పొడుస్తాను ఏమైనా పీకితామని మనం ఎందుకు చెప్తామండి? నీకు డబ్బు రాలేదు అంటే ఈ బిజినెస్ని బాగా నువ్వు అర్థం చేసుకోలేదు, బాగా చదవలేదు అని అర్థం. ఈరోజు మీరే చెప్తున్నారు కదా బుక్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి మీరే కామెంట్ చేస్తున్నారు. మరి డబ్బు రాలేదని కంప్లైంట్ మనం ఎందుకు చేస్తున్నాం? డబ్బు రావాలంటే మనం చదవాల్సింది ఏదో మిస్ అయింది, ఏదో చాప్టర్ మిస్ అయింది, ఏదో నేర్చుకోవాలని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? డియర్ లీడర్స్, మీరు గుర్తుపెట్టుకోండి, పెద్ద ఆస్తి అంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఎకరాలు ఎకరాలు ల్యాండ్ కాదు, మీరు నెలకు ₹1,00,000 ఆదాయం కాదండి పెద్ద ఆస్తి అనేది. నాలెడ్జ్ అనేది చాలా పెద్ద ఆస్తి, వెరీ బిగ్ ప్రాపర్టీ, వెరీ బిగ్ ప్రాపర్టీ. ఈ నాలెడ్జ్ని మనం కైట్ చేయండి. ఈ నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ని మనం ఈ వెస్టీజ్ అనే ఒక బిజినెస్లో కూడా మీరు సక్సెస్ కావాలంటే ఓన్లీ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ నాలెడ్జ్ని మీరు పట్టుకుని మార్కెట్లోకి వెళ్ళండి. ఇదే ఇక్కడ నేర్చుకున్న సిస్టమ్ యాక్చువల్గా డూప్లికేట్ చేయండి. ₹1,00,000 సంపాదించిన చిన్నపిల్లల గోళీకాయలు ఆడుకున్నది ఈజీగా ఈ బిజినెస్లో కొట్టచ్చు మనం. చిన్నపిల్లల గోళీకాయలు ఆడుకున్నది ఈజీగా కొట్టచ్చు. కానీ మనం ఏంటి, మీటింగ్స్ అటెండ్ అయ్యి ఇంట్రెస్ట్ లేదంటే నీ పతనం స్టార్ట్ అయినట్టే. నేను ఒకటే డ్రీమ్ పెట్టుకుని వర్క్ చేస్తున్నానండి బిజినెస్లో, చాలా పెద్ద డ్రీమ్. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ అండ్ రిమైనింగ్ అన్ని డిస్ట్రిక్ట్స్, ఇది ఈ 4 రకాలుగా నేను డివైడ్ చేసుకున్నా. అన్ని డిస్ట్రిక్ట్స్ అండ్ అన్ని స్టేట్స్ మొత్తం అంతా కూడా. శ్రీకాకుళం 1 crore టర్న్ ఓవర్ జరగాలి మన టీమ్ది పర్ మంత్. విజయనగరం 1 crore బిజినెస్ టర్న్ ఓవర్ జరగాలి పర్ మంత్. వైజాగ్ 1 crore టర్న్ ఓవర్ జరగాలి పర్ మంత్. మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్, మిగతా అన్ని ఏరియాలు ఉన్న టీమ్స్ కలిపి 1 crore టర్న్ ఓవర్ జరగాలి. 4 కోట్ల టర్న్ ఓవర్ మంత్లీ జరగాలి మన టీం నుండి, కేవలం మన టీం నుండి. ఇది నా టార్గెట్, ఇది నా డ్రీమ్. ఇందులో ఎటువంటి వ్యక్తులు కావాలి, ఎలాంటి వ్యక్తులు సెలెక్ట్ చేసుకుంటే ముందుకు వెళ్తామని చెప్పేసి నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఇప్పుడు జూమ్లో ఉన్నారు. ఒక మంచి పొటెన్షియల్ ఉన్న లీడర్స్ ఉన్నారు. వీళ్ళని బాగా తయారు చేసుకోవడమే నా లక్ష్యం. ఇప్పుడు కత్తి మన దగ్గర ఉన్నా సరే అది వాడకపోతే తుప్పు పెట్టిపోతుంది. ఈరోజు నా దగ్గర కత్తిల్ లాంటి వ్యక్తులు ఉన్నారు.
వీళ్ళు మనం వాడాలి, సానబెట్టాలి బాగా. వీళ్ళకి ఏం కావాలో, టైంకి ఏం సబ్జెక్ట్ కావాలో, ఏం ఏం సపోర్ట్ ఇస్తే వీళ్ళు ముందుకు వెళ్తారనే దాని మీద స్టడీ చేస్తున్నాను. 9వ తేదీ లోపు చాలా మంది లీడర్స్ అనేది రేస్ గుర్రాలుగా తయారవుతారండి. నో డౌట్ అండి, నో డౌట్, నో డౌట్, నో డౌట్. ప్రతిరోజు కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్తో మనం ముందుకు వెళ్దాం. మన లక్ష్యం అనేది ఒకటే, మన ఇంటి పేదరికం మనతో ఆగిపోవాలి. లేదా నువ్వు ఆల్రెడీ ఫైనాన్షియల్ పరంగా వెల్ సెటిల్డ్ అనుకోండి, ఇంటి పేదరికంతో బాధపడుతున్న వ్యక్తులు కొంతమంది పేదరికాన్ని మనం క్లోజ్ చేసి పడేయాలి. ఇది మన టార్గెట్, ఇది మన కమిట్మెంట్, ఇది మన కసి. దీన్ని తీసుకుని వెళ్ళండి. ఏం 10 లక్షల పైన తీసుకుంటున్నారు? రంజిత్ సార్ సపరేట్గా ఏమైనా సబ్జెక్ట్ చదువుకున్నారా చెప్పండి? ఇదే కదా, ఇదే ప్రొడక్ట్, ఇదే సిస్టమ్, ఇదే కంపెనీ. ఈరోజు మేమందరం కూడా చదివిన చాప్టర్ ఇదే. ఈరోజు రఘు అనే వ్యక్తికి డబ్బు దొరికింది, హ్యాపీ అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాడు. కానీ 1,00,000 అయిపోయిందే. కానీ రఘు ఇక్కడ భూదేవి అనే వ్యక్తికి డబ్బు దొరకలే, బుక్ దొరికింది. ఆ నాలెడ్జ్తో కోటీసుడుగా తయారయ్యాడు. అదే నాలెడ్జ్ మీకు ఇవ్వబోతున్నాం. ఆ నాలెడ్జ్ మీకు ఇవ్వబోతున్నాం కోట్లు సంపాదించుకోవడానికి. రియల్ హ్యాట్సప్ అండి మీ కమిట్మెంట్ అందరికి కూడా. మీ టైం నాకు ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ వాల్యుబుల్ టైం ఈ మార్నింగ్ 5కి ఇచ్చినందుకు నిజంగా మీ అందరికి కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సెషన్ ఇంతటితో ముగిస్తున్నాను. మీరు ఏమైనా సలహాలు, సూచనలు, మీ ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వండి. ఎవరు కూడా లెఫ్ట్ కావద్దు. లెఫ్ట్ అయితే మాత్రం మీరు కమిట్మెంట్ లీడర్ కాదని అర్థం, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ప్రతి ఒక్క లీడర్ కూడా. థ్యాంక్ యూ రేఖా మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, రేఖా మేడం. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టార్టింగ్ నుంచి, ఫస్ట్ స్టోరీ స్టార్టింగ్ నుంచి మన సిస్టమ్ గురించి